టిఫిన్ చేయి బాబు. లేదు లేదు, ఆడపిల్లవాళ్ళం కదా, మేము ఇక్కడ నీళ్లు కూడా తాగలేం. టిఫిన్ చేయడం అసలు ప్రసక్తే లేదు. ఏ కాలంలో ఉన్నావు బాబు నువ్వు? ఇంకా కనీసం నువ్వు లడ్డైనా లేదు తినాల్సిందే. లేదు లేదు. అరే నేను చెప్పిన వద్దంటావా? మాట్లాడకుండా తినాలి. గంగా, శివబాబుకి ప్లేట్ పెట్టు, నీకోసం కూడా తెచ్చుకో టిఫిన్ చేయడానికి. రండి, ఆచారాన్ని పూర్తి చేద్దాం. రండి. మా అందరి తరపున ఈసారి స్వీకరించండి. ఇదేంటి, సారి పంపేటప్పుడు వెండి పళ్ళెంలో కదా పంపాలి. అసలు కొబ్బరికాయ ఏది? నీకు తెలీదా? అసలు ప్రతి శుభకార్యానికి కొబ్బరికాయ పెట్టడం చాలా అవసరం. ఓరి దేవుడా, నేను ప్రత్యేకంగా చెప్పాను కదా, సారె పంపేటప్పుడు ఎరుపు రంగు లేదా పచ్చ రంగు పెట్టాల్సి ఉంటుందని. శుభకార్యానికి నల్ల రంగు చీరను ఎవరైనా పెడతారా? బియ్యంలో కూడా పసుపు కలపలేదేంటి? అయ్యో భగవంతుడా, మొదటి ఆచారంలోనే ఇంత పెద్ద పొరపాట. అంతా చెప్పిన తర్వాత కూడా ఇలా అపశకునం ఎలా జరుగుతుంది గంగా? నాకు ఈ సంబంధం గురించి చాలా కంగారుగా ఉంది బాబు. అలా అనకండి, అర్థం చేసుకోవడం లేదో పొరపాటు జరిగిందనిపిస్తుంది. గంగా, ఈ సారె పళ్ళాన్ని ఎవరు సిద్ధం చేశారు? అది ఈ పళ్ళాన్ని నేనే సిద్ధం చేశాను. సామాన్లు కూడా అత్తయ్య చెప్పినట్టు మర్చిపోకుండా అన్నీ పెట్టాను. బహుశా హడావిడిలో నా వల్ల తప్పు జరిగి ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. అయ్యో, నా వల్ల తప్పు జరిగింది అమ్మమ్మ గారు, ప్లీజ్ నన్ను క్షమించండి. ఏం చేస్తున్నావు గంగా? లే. చూడండి, తప్పు మీది కాదు, తప్పంతా నాదే. నేనే అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది. అన్నీ మీరు చెప్పినట్టుగానే ఉన్నాయా లేదా? చూడండి బాబు, తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ శుభకార్యంలో విఘ్నమైతే కలిగింది కదా. ఈ రోజు వరకు మా కుటుంబంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అయినా ఇదేవి మామూలు విషయమా? చాలా పెద్ద పొరపాటు జరిగింది. అశ్విని మా ఇంటి కోడలుగా రాబోతుంది. దానికి ముందే ఇంత పెద్ద అపశకునం తెలియడం లేదు. తను మా ఇంటికొచ్చిన తర్వాత ఏమేం జరుగుతాయి అని. లేదు, ఈ సంబంధం గురించి మనం ఇంకోసారి ఆలోచించుకోవడం మంచిది. మనం ఊరికే మాట్లాడుకున్నాం, ఇంకా సంబంధం అయితే ఖాయం చేసుకోలేదు కదా. ఏంటి? అరే, ఏమంటున్నారు మీరు? మీరు మీ చెల్లెల కోసం వేరే అబ్బాయిని వెతుక్కోండి. అరే, శుభాలే మాట్లాడాలి కోడలా, పొరపాట్లు ఎవరి వల్ల జరగవు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. అయ్యో అత్తయ్య, మీరేమంటున్నారు? ఇంత పెద్ద పొరపాటు. సరే, సారిపళ్ళం విషయమైతే పట్టించుకోకుండా వదిలేస్తాను. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగవని గ్యారంటీ ఏంటో చెప్పమనండి. మీరికేం కంగారు పడకండి, ఇక మీదట ఎలాంటి పొరపాటు జరగదు. నేను బాధ్యత తీసుకుంటాను. ఈ రోజు నుండి ఎలాంటి కంప్లైంట్కి అవకాశం ఇవ్వను. ఇవాళ జరిగిన దాంతో నాకైతే నమ్మకమే కలగడం లేదు అసలు. నేను మీకో దారి చెప్పనా? చూడండి, మా ఆచార వ్యవహారాలు మా కుటుంబానికి తగ్గట్టుగానే జరగాలి. అది కూడా సరైన పద్ధతిలో. దానికోసం మా కుటుంబంలో వాళ్ళు ఎవరైనా శివబాబు ఇంటికి వెళ్ళి ఉండాలి. నువ్వెళ్తావా? అత్తయ్య, నాకు తెలుసులే కోడలా, నువ్వక్కడికి వెళ్ళడం కుదరదు కదా. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరి పక్షిని. నేను రాగలను మీ ఇంటికి. అన్ని ఆచారాలను నేను దగ్గరుండి చూసుకుంటాను. చెప్పండి, దీనికి మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? చెప్పండి. అలాగే నానమ్మగారు, మేము ఒప్పుకుంటున్నాం. ఇది మాకు ఎంతో అదృష్టం అనుకుంటున్నాం. సంతోషమేగా. నేను వీళ్లతో వెళ్ళిరానా? అలాగే అత్తయ్య. సరే, త్వరగా వెళ్ళి నా బ్యాగ్ ప్యాక్ చేయి. జై శంభో శంకర.
శివ, బానే ఉన్నావా? హ్మ్. ఏమైంది శివ? బాబు శివ, జాగ్రత్త. నీకు ఒంట్లో బాగానే ఉంది కదా బాబు? నెమ్మదిగా పోనివ్వు బాబు. కాసేపు బండి పక్క కాపు. శివ, బాబు శివ, బండి నడపడం నీ వల్ల కాలేదంటే పక్కన ఆపే బాబు. బాబు శివ, శివ, శివ కళ్ళు తెరువు. ఏమైంది నీకు? శివ, శివ, శివ. శివ, శివ బాబు. శివ, శివ. తనకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి కనీసం సహాయం చేసేవాళ్ళు లేరు. ఓరి భగవంతుడా, చేతికి గాయం అయింది. గాయం బాగా అయింది. దీని కారణంగానే తనకి జ్వరం వచ్చింది. దానివల్లే బలహీనంగా అయిపోయాడు. ఇప్పుడేం చేయాలమ్మమ్మ గారు? అన్నిటికంటే ముందు గాయానికి వైద్యం చెయ్యాలి. లేకపోతే ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. పద, జాగ్రత్త. రా. శివ, శివ జాగ్రత్త. శివ, శివ నెమ్మదిగా. శివ, ఏం చేద్దాం అమ్మమ్మ గారు? తనకి స్పృహ ఎలా వస్తుంది? నీళ్లు తీసుకురా. శివ, ఏం చేద్దాం అమ్మమ్మ? నాకేం అర్థం కావడం లేదు. తనకు అసలు స్పృహ రావట్లేదు. అమ్మా గంగా, తన బట్టలు తీసేయాల్సి ఉంటుంది. తన బట్టలన్నీ తీసేసి తడి బట్టతో ఒళ్ళంతా తుడవాల్సి ఉంటుంది. తీసేయి. నేనా? నేనెలా తీయగలనమ్మమ్మ? ఇంకెవరు తీస్తారు? తీయమ్మా గంగా. అరే, కుర్తా కూడా తీయాల్సి ఉంటుంది. తీయమ్మా గంగా. తీసేయి. నువ్వు వేరే బట్ట తీసుకొని ఆ బట్టను బాగా తడిపి ఒళ్ళంతా తుడవాల్సి ఉంటుంది. చూడు, అక్కడ నీకు చాలా చెట్లు పొదలు కనిపిస్తున్నాయా? వాటి పసరు రాస్తే ఈ గాయం తగ్గిపోతుంది. ఏ చెట్టు ఆకులు తేవాలి? అది ఇంత పెద్ద మొక్క ఉంటుంది. దానికి చిన్న చిన్న ఆకులుంటాయి. పచ్చవి తక్కువ, పసుపాకులు ఎక్కువ ఉంటాయి. సరే అమ్మమ్మ, నేను వెళ్ళి తీసుకొస్తాను.
నేను ఆ మొక్కను వీలైనంత త్వరగా తీసుకురావాలి. తను స్పృహ లేకుండా ఉన్నాడు. ఒకవేళ తనకేమైనా జరిగితే పసుపచ్చ ఆకులైతే ఈ మొక్కకే ఉన్నాయిగా. బహుశా ఇదే అయ్యి ఉంటుంది. వీటిని నేను త్వరగా తీసుకెళ్ళాలి. ఇవి సరిపోతాయనుకుంటా. అమ్మమ్మా, ఆ, ఇలా చూడండి. ఇవేనా మీరు చెప్పింది? ఆ, ఆ, వాటిని మెత్తగా నూరి పసరు తీయాలి. అలాగే. అమ్మమ్మ గారు, శివకి జ్వరం కొంచెమైనా తగ్గిందా? కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. అమ్మమ్మ గారు, ఏమైంది తనకి? ఎందుకు ఇలా వణుకుతున్నారు? తనకి చలేస్తుంది. తన్ని గట్టిగా పట్టుకో. చూడు తను ఎలా వణికిపోతున్నాడో. అలా కాదు, తన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలి అమ్మమ్మ గారు? ఈయన ఇంకా అలాగే వణుకుతున్నారు. గంగా తన్ని గట్టిగా పట్టుకోవాలి. అరే, ఈ వణుకుని తగ్గించడానికి నువ్వు ప్రయత్నించు గంగా. అరే, మొత్తం ఒళ్ళంతా గట్టిగా పట్టుకో గంగా. అరే, ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? పట్టుకో. నువ్వు తను కట్టుకున్న భార్యవే కదా, సిగ్గెందుకు నీకు? అరే, తనకు చలిగా ఉంది గంగా, ఒళ్ళంతా వణికిపోతోంది. అయ్యో గంగా, అలా కాదు, ఇంకా దగ్గరగా ఉండు. అయ్యో గంగా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రేమ నిజంగా మాయ చేసింది. జ్వరం కూడా తగ్గడం మొదలైంది. మంచి నీళ్ళు అడుగుతున్నాడు. లేపు, నెమ్మదిగా. జ్వరం అయితే తగ్గిపోయింది. ఇక కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాసేపట్లో పూర్తిగా స్పృహ వచ్చేస్తుంది. నీ భర్త అంటే నీకెంతో ఇష్టం కదా. తనని స్పృహలోకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నం చేశావు నువ్వు. నిజంగానే ఎంతగానో ప్రేమిస్తున్నావు నువ్వు నీ భర్తని. అమ్మమ్మ గారు, నేను కేవలం నా బాధ్యతను నిర్వర్తించాను. నాకు తెలుసమ్మా నువ్వెలా అంటావని. సిగ్గుపడుతున్నావు కదా. తనని కూర్చోబెట్టు. ఇప్పుడు బానే ఉందా బాబు? నీకు వైద్యం చేయడం కోసం గంగ ఎంతగానో కష్టపడింది శివబాబు. తన వల్లే నువ్వు కోలుకున్నావు. ఒక భార్య తన భర్త కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి తనని ఆపలేదు బాబు. ఈ రోజు నాకు గంగలో సతీ సావిత్రి కనిపించింది. చాలా అదృష్టవంతుడు బాబు.
ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. మన ఇంటికి వెళ్ళడం మంచిది. ఆ, బండి నడపగలవా బాబు? పర్వాలేదా? నడపగలను. అశ్విని ఇంకెంతసేపు ఏడుస్తావమ్మా? ఇక చాలా ఆపు. ఇంకేం చేయమంటావమ్మా? మీరు చూస్తూనే ఉండండి. ఈసారి కూడా నా పెళ్లి తప్పకుండా ఆగిపోతుంది. అసలు నా తలరాతలోనే లేదు పెళ్లి జరగాలని. ఎప్పుడు చూసినా నాకు ఇలాగే కదా జరుగుతూ వస్తుంది. నేను ఎంత దురదృష్టవంతుల్ని అంటే నాకు అసలు బతకాలని ఆశ లేకుండా పోయింది. నేను చచ్చిపోవడమే మంచిది. అశ్విని అలా అంటావేంటి? నన్ను వదలండి అవునమ్మా, బాబు. ప్రశాంతంగా ఉండు. నువ్వు నేను కూర్చో ఎంత ముందు. కూర్చో, నేను దురదృష్టవంతుల్ని చెప్తాను. అంటే నన్ను వదలండి. అశ్విని అయ్యో, ఏం చేస్తుంది అత్తయ్య? అశ్విని అయ్యో అశ్విని ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? అయ్యో అశ్విని ఆగమ్మా, ఆగు. అయ్యో ఏం చేస్తున్నావు? అశ్విని. ఇంత చిన్న విషయానికి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? అసలు నువ్వు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు, అర్థమైందా? కానీ అక్కడ మీ అందరికీ కోపం వచ్చింది కదా, సరే సరిగ్గా పంపించలేదని. ఆ, అదంతా సరేనమ్మా, కానీ మీ అన్నయ్య వదినలు కలిసి మొత్తం అంతా సరి చేశారు అశ్విని. వాళ్ళున్నంత వరకు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా వచ్చేసాను కదా, నీకు పెళ్ళి అలాగే అప్పగింతలు రెండు చక్కగా అయ్యేంత వరకు కూడా నేనిక్కడే ఉంటాను. ఇప్పుడు చూస్తాను నా మనవడి పెళ్లిలో అపశకునం ఎలా అవుతుంది, అది చూస్తాను. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అరే నానమ్మా, ఏం చేస్తున్నారు మీరు? ఇలా చూడండి, ఇవన్నీ చేయాల్సిన అవసరం అసలు మీకు కొంచెం కూడా లేదు. రండి, మీరు వెళ్ళి కూర్చోండి. లేవండి. బాబు, ఉదయాన్నే లేచి టీ పెట్టడం నాకు చాలా ఇష్టం. నాకు కూడా టీ పెట్టడం చాలా బాగా వచ్చు, కానీ దాని అర్థం మీరు టీ పెట్టాలని కాదు కదా. నేను మీకోసం టీ పెడతాను, రండి. అది ఇలా ఇవ్వు బాబు. పదండి. ఉమ్, మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోండి. సరే. ఈలోగా పేపర్ చదువుతూ ఉండండి, నేను మీకోసం టీ పెడతాను. అలాగే. గంగా, నీకు కూడా నేను టీ పెట్టినా? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు తెలుసు కదా నీ భర్తకి ఆరోగ్యం బాగాలేదని. పాపం తను అందరి కోసం టీ పెడుతున్నాడు. ఇది మంచి భార్యకు ఉండాల్సిన లక్షణం కాదు కదా గంగా. అమ్మమ్మ గారు, ఆయన నేనేం ఎందలుచుకోలేదు, కానీ త్వరగా వెళ్ళి టీ పెట్టు.